కారణజన్ములు. అటువంటి కారణజన్ముడు మన మహానుభావుడైనటువంటి సత్యలింగ నాయకులు గారు. ఆయన గురించి తలుచుకోవడం కూడా చాలా గొప్ప వరం. అది నెక్స్ట్ జనరేషన్కి అందాలంటే అది చాలా తక్కువైపోతుంది. ఇది మనం ఈ ప్రస్తావన ప్రభుత్వం దాకా తీసుకెళ్ళి జిల్లాకి ఆయన పేరు పెట్టినట్లయితే చిరస్థాయిగా ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ జనరేషనే కాదు రాబోయే 100 తరాలు కూడా ఆయన గుర్తించింది అవకాశం దొరుకుతుంది. ఇది ఆయన కోసం కాదు, మనందరి యొక్క అభిష్టం. ఎందుకంటే ఆయన ఏది కోరుకోలేదు, మహానుభావుడు ఆయన. కానీ ఆయన పేరు పెట్టడం వల్ల మనకి యొక్క మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది అందరికీ ఉంటుంది. గుండెల మీద చేసి చెప్పగలుగుతాం మన అందరూ కూడా. ఆయన అటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిషర్స్ టైం, ఆ రోజుల్లో చాలా గడ్డు పరిస్థితులుగా ఉండేవి. ఒకళ్ళ తిండి ఇంకొకళ్ళు రాకుండా తినే పరిస్థితి కూడా తయారైంది అప్పట్లో. కానీ అటువంటి స్టేజ్లో ఆయన యొక్క ఆస్తిని సంపాదనని మొత్తం అంతా కూడా విరాళంగా ఇచ్చి పంచిపెట్టి మొట్టమొదటిగా వేద పాఠశాలని ప్రారంభించడం చేయడం జరిగింది ఆయన ద్వారా. ఎందుకంటే అక్కడి నుంచే ప్రారంభం చేశాడు. అలాగే మన కొల్లంగి శివాలయం కూడా ఆయన కట్టించిందే. ఆలయాలే కాదు, ఆ మహానుభావుడు చేసింది. విద్యాదానం కూడా చాలా గొప్పది. ఆ విద్యకి ఏంటంటే భక్తి లేకపోతే విద్య నడవదు. అటువంటి భక్తి ఎవరి మనిషి కూడా తిని చదువుకోవడం అంటే ఆ రోజుల్లో చాలా కష్టతరం, ఈ రోజుల్లో కష్టతరమే. అటువంటిది ముందే గుర్తించే ఆయన ఆ రోజుల్లో విద్యాదానంతో పాటు భక్తి కూడా కల్పించి భోజన సదుపాయంతో కూడిన విద్యని అందరికీ అందజేశారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అందరూ చెప్పిన విషయమే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. కులాలకు అతీతంగాను మతాలకు అతీతంగాను చాలా గొప్పతనమైనటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆలోచన. అది చాలా మనం వర్ణించడానికి కూడా సరిపోం. అటువంటి మనం వర్ణనాతీతం ఆయన గొప్పతనం. నిజంగా ఆయన పేరు మన కాకినాడ జిల్లాకి చేర్చడం అనేది చాలా గొప్ప వరం. అది తప్పకుండా 100% 100% జరగాలని కోరుకుంటూ భగవంతుని ఆ యొక్క కారణజన్ముడి యొక్క పేరు కాకినాడ జిల్లాకి చేర్చాలని కాకినాడ జిల్లా మల్లాడి సత్యలింగ